We are delighted to teach the young people. మా లైఫ్లో చాలా ప్రైమ్ టైం అంతా మేము యంగ్ పీపుల్తోనే గడిపాం. వాళ్ళకి టీచ్ చేస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంగా మీ యవనస్తులతో దేవుని వాక్యం పంచుకోవటం మాకు చాలా సంతోషం. వి కన్సిడర్ ఇట్ యాజ్ అవర్ ప్రివిలేజ్. ఈరోజు మనం అనుకున్నట్టుగానే కన్ఫర్మ్ యువర్ కాల్ అండ్ ఎలక్షన్. వాస్తవానికి అందరూ స్టూడెంట్సే కాబట్టి ఇఫ్ యు గో టు ద ఎగ్జామినేషన్ హాల్ యూ విల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్ఫర్మ్ వెదర్ యువర్ హాల్ టికెట్ ఈజ్ విత్ యూ ఆర్ నాట్. ఎమ్ ఐ రైట్? ఎస్ సార్, కొంచెం చెప్పండి. ఎస్. So you make it very sure that your pen is filled with a refill or not. And the minute things you make every effort to confirm. Otherwise what will happen, you know? అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడంతా డిస్ట్రెస్ అయిపోవాలి, అవసరమైతే వెనక్కి రావాలి. సో లాట్ ఆఫ్ ట్రబుల్. దేర్ఫోర్ ఈరోజు అపోస్తులుడైనటువంటి పేతురు 2వ పత్రికలో తను విశ్వాసులకి ఈ మాట చెప్తా ఉన్నాడు. దేర్ఫోర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేర్ఫోర్ అంటే పైన కొంత రీజన్స్ ఇస్తూ దేర్ఫోర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కన్ఫర్మ్ యువర్ కాల్ అండ్ ఎలక్షన్. 12 స్టోరీడ్ బిల్డింగ్స్, కరెంటు పోయింది, పైకి వెళ్ళిన తర్వాత తాళం కింద మర్చిపోయాడట. ఎంత ఘోరం! మళ్ళీ 12 ఫ్లోర్లు కిందకి దిగి మళ్ళీ ఎక్కాలి. దెర్ ఇస్ నో పవర్, దెర్ ఇస్ నో బ్యాటరీ. సో ఇలాంటి ఫూలిష్ పనులు మనం చేయకుండా బెటర్ వి కన్ఫర్మ్ అవర్ కాల్ అండ్ ఎలక్షన్. We'll understand slowly what is our call and what is our election. స్లోగా అది అర్థం చేసుకుందాం. ముందు ఇక్కడ టాపిక్ ఈజ్, థీమ్ ఈజ్ కన్ఫర్మ్ యువర్ కాల్ అండ్ ఎలక్షన్. ఆ థీమ్ మీద ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. షల్ వి టర్న్ టు ద బుక్ ఆఫ్ 2 పీటర్. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాలు. ఎవరైనా స్పష్టంగా మైక్ తీసుకొని చదవాలని నేను కోరుకుంటా ఉన్నాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాలు. దయచేసి ఎవరో ఒకళ్ళు స్పష్టంగా చదవండి. అది ఇంగ్లీష్లో అవ్వచ్చు, తెలుగులో అవ్వచ్చు, బట్ ఏదైనా కానీ ఎవరో ఒకళ్ళు స్పష్టంగా చదవండి. మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో చదవచ్చు. 2 Peter chapter 1 verse 1 to 11. తను చదివేటప్పుడు మీరు కేర్ఫుల్గా ఆ వచనాలని అబ్జర్వ్ చేయండి. 2 పీటర్. ఇంకా ఎవరో కొంతమంది ఒకవేళ తీస్తున్నారేమో, ప్లీజ్. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మేము టీచ్ చేయబోయే ముందు మీరు నోట్బుక్లో రాసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరి దగ్గరన్నా నోట్బుక్ లేకపోతే, పెన్ను లేకపోతే, ఇక్కడ ఆర్గనైజర్స్ వారికి A4 షీట్స్ ఏమైనా ఉంటే వారికి సప్లై చేయవలసిందిగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మీరు జస్ట్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ సో దట్ యూ విల్ బీ సప్లైడ్ విత్ ఎన్ A4 షీట్ సో దట్ యూ కెన్ జాట్ డౌన్, ప్లీజ్. 2 Peter chapter 1 verse 1 to 11. Simon Peter, a bond servant and apostle of Jesus Christ, to those who have obtained like precious faith with us by the righteousness of our God and Savior Jesus Christ. Grace and peace be multiplied to you in the knowledge of God and of Jesus our Lord, as His divine power has given to us all things that pertain to life and godliness, to the knowledge of Him who called us by glory and virtue, by which have been given to us exceedingly great and precious promises, that through these you may be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust.
But also for this very reason, giving all diligence, add to your faith virtue, to virtue knowledge, to knowledge self-control, to self-control perseverance, to perseverance godliness, to godliness brotherly kindness, and to brotherly kindness love. For if these things are yours and abound, you will be neither barren nor unfruitful in the knowledge of our Lord Jesus Christ. For he who lacks these things is short-sighted, even to blindness, and has forgotten that he has cleansed from his old sins. Therefore, brethren, be even more diligent to make your call and election sure. For if you do these things, you will never stumble. For so an entrance will be supplied to you abundantly into the everlasting kingdom of our Lord and Savior Jesus Christ. Thank you. Thank you. Shall we bow down our heads and ask God to speak to us through this passage? ఈ వాక్య భాగంలో నుంచి దేవా నువ్వు నాతో మాట్లాడు అని చిన్ని ప్రార్థన చేసుకుందాం. షల్ వి క్లోజ్ అవర్ ఐస్ అండ్ బౌ అవర్ హెడ్స్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రశస్తమైన సమయాన్ని నీ వాక్యం చదువుకోవటానికి నేర్చుకోవటానికి ఇచ్చావు. ఈ వాక్య భాగాన్ని దీవించి మాకివ్వండి, మాతో మాట్లాడండి. వి వాంట్ టు లిసన్ and we want to apply your word. In Jesus' name we pray. Amen. యాక్చువల్గా ఈరోజు థీమ్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే 10వ వచనం ఒకసారి చూడండి. దేర్ ఫోర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేర్ ఫోర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పీటర్ ఈజ్ రైటింగ్, దేర్ ఫోర్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్ఫర్మ్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. ఆ థీమ్ వర్స్ అంటే దిస్ ఈజ్ ద డామినెంట్ థాట్ ఆఫ్ దిస్ పాసేజ్, బిగ్ పిక్చర్ ఆఫ్ దిస్ పాసేజ్. కాబట్టి సహోదరి సహోదరులారా, మీ యొక్క పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకోండి. దేర్ ఫోర్ అంటే పైన ఎంతో చెప్పాడు. సో ఎందుకు చెప్పాడు, ఏం చెప్పాడు, ఏ కారణాన్ని బట్టి మన పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకోవాలి, పిలుపు ఏర్పాటు అంటే పేతురు గారి ఉద్దేశం ఏమిటి అనేది మనం ఈరోజు ఈ ఫ్యూ మినిట్స్లో మనం చూద్దాం. దీనికి ముందు ఈ పేతురు రాసినటువంటి 2 పత్రికల యొక్క నేపథ్యాన్ని చూద్దాం. నేపథ్యం అంటే కాంటెక్స్ట్. పేతురు గారు రాసినటువంటి 2 పత్రికల యొక్క నేపథ్యం చూడడానికి ముందు అసలు పేతురు గారు ఎవరు? వాస్తవానికి హీఈస్ ద కీ పర్సన్. అంటే యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడుతూ మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో, పీటర్ యు ఆర్ ద కీ పర్సన్, ఐఎమ్ గివింగ్ యూ ద కీ. అంటే పరలోకానికి కాదు, ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క రాజ్యానికి ఎంటర్ అవ్వటానికి యూ విల్ బి ద కీ పర్సన్ అని చెబుతూ, తర్వాత 18వ అధ్యాయం 18వ వచనంలో కూడా మిగతా శిష్యులందరికీ కూడా చెప్తాడు, మీరు ఇక్కడ ఏదైతే బంధిస్తారో మీరు అక్కడ బంధిస్తారు, ఏదైతే ఇక్కడ విప్పుతారో అక్కడ విప్పుతారు. అంటే ప్రైమరీలీ హీ ఈజ్ అప్లయింగ్ దట్ కీ పర్సన్ టు పీటర్ అండ్ టు ఆల్ ద డిసైపుల్స్ సబ్సిక్వెంట్లీ. విత్ దిస్ I consider all of you, God is expecting you to be the key person. The key person. ఎందుకు పేతురు ఎలా ప్రూవ్ చేయబడ్డాడు అంటే కీ పర్సన్ అని. తర్వాత ఈ ఎవరికి ఆది సంఘం ఏర్పడటానికి జెరూసలేము జంక్షన్లో నిలబడి పిరికివాడైనటువంటి ఈ పేతురు నిలబడి ప్రసంగం చేసినప్పుడు 1000 మంది ప్రభువుని అంగీకరిస్తారు. సంఘం స్థాపించబడింది. కీ పర్సన్. సమరయులు ప్రభువులోకి రావటానికి దేవుడు పేతుర్ని వాడుకున్నాడు యాజ్ ఎ కీ పర్సన్. అన్యులు దేవుని యొక్క రాజ్యంలోనికి రావటానికి దేవుడు పేతుర్ని ఒక కళ ద్వారా వాడుకున్నాడు. వెళ్ళి అక్కడ సువార్త ప్రారంభించాడు. హీ బికేమ్ ద కీ పర్సన్. మై డియర్ చిల్డ్రన్, లెట్ మీ టెల్ యూ, when you give your life to Christ, God is going to use you as a key person in your college, as a key person in your class,
as a key person in your colony, as a key person in your own family, to your siblings. Can we apply this? Peter, the key person, wrote these two books, First Peter and Second Peter. ఫస్ట్ పీటర్లో ఏం రాయబడి ఉందంటే జస్ట్ నేను బ్రీఫ్గా చెప్తాను. స్కాటర్డ్ క్రిస్టియన్స్కి అడ్రస్ చేశాడు ఫస్ట్ లెటర్ పీటర్. స్కాటర్డ్ క్రిస్టియన్స్కి ఎందుకు స్కాటర్ అయ్యారు అనేది 1 పేతురు 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంది. చూడండి ఒక్కసారి, వాళ్ళు స్కాటర్ అయినట్టుగా ఉందా అది? NIVలో ద వర్డ్ స్కాటర్డ్ అని ఉంటుంది. టు గాడ్స్ ఎలెక్ట్ ఎగ్జైల్స్ స్కాటర్డ్. వాళ్ళు జియోగ్రాఫికల్గా స్కాటర్ అయిపోయారు, పర్సిక్యూషన్ ద్వారా, శ్రమల ద్వారా స్కాటర్ అయిపోయారు. అలాంటి క్రిస్టియన్స్కి ఈజ్ ఎంకరేజింగ్ టు బిల్డ్ దేర్ ఫెయిత్, నాట్ టు స్కాటర్ ఇన్ దేర్ ఫెయిత్. Even though they may scatter by geographically, but their precious faith, they should not be shaken in their precious faith. ఇంకొక అప్లికేషన్, మై డియర్ చిల్డ్రన్, మేబీ లాట్ ఆఫ్ రీజన్స్ ద్వారా మనం రకరకాల ఒత్తిడిలకి, ప్రెషర్స్కి గురై ఉండొచ్చు. బట్ మన ప్రెషియస్ ఫెయిత్ మాత్రం స్కాటర్ అవ్వకుండా మొదటి పత్రికలో ఎంకరేజ్ చేశాడు. హీ ఎంకరేజ్డ్ ద స్కాటర్డ్ క్రిస్టియన్స్. లెట్ us కమ్ బ్యాక్ టు ద సెకండ్ లెటర్. సెకండ్ లెటర్ ఏ ఉద్దేశంతో రాశాడు అంటే 3వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది ఎవరికి అడ్రస్ చేస్తూ సెకండ్ లెటర్ రాశాడు అనేది. Above all, you must understand that in the last days scoffers will come, scoffing and following their own evil desires. They will say, where is this coming? అంతేకాకుండా 2వ అధ్యాయం, బట్ దేర్ వాజ్ ఆల్సో ఫాల్స్ ప్రాఫిట్స్ among the people, just as there will be false teachers among you. They will secretly introduce destructive heresies. సెకండ్ లెటర్ ఎవరికి రాశాడంటే those who are disturbed through the wrong teachers. The first letter is those who are scattered because of their persecution. And the second letter పేతురు ఎవరిని అడ్రస్ చేస్తూ రాశాడంటే those who are disturbed because of the wrong teachers. దీస్ డేస్ దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చాలామంది బోధించట్లా. జాగ్రత్తగా మనం టాలీ చేసుకోవాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందనో మనకు తెలియాలి ముందు. బట్ ఇన్ ద పీటర్ డేస్లో, ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్కి ఇది బేసిక్ ప్రాబ్లం. ఆ చర్చిలో రకరకాల బోధలు, తప్పుడు బోధలు, కల్పనా కథలు, జస్ట్ దే ఆర్ టెలింగ్ స్టోరీస్, నాట్ గాడ్స్ వర్డ్. బికాస్ ఆఫ్ దిస్ Christians are disturbed. So that's how the first letter is addressed to the scattered Christians, and the second letter is addressed to the disturbed Christians because of the wrong teachings. ఇది తెలిస్తే చాలు. బేసిక్గా మీకు ఫస్ట్ లెటరు ఎవరికి అడ్రస్ చేస్తూ రాశాడు, సెకండ్ లెటరు ఎవరికి అడ్రస్ చేస్తూ రాశాడు అనేది చూద్దాం. అంటే సెకండ్ లెటర్ అడ్రస్ చేసిన నేపథ్యంలో కన్ఫర్మ్ యువర్ కాల్ అండ్ ఎలక్షన్ అనేది ఎలా లింక్ చేయొచ్చు అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సెకండ్ లెటర్లో ఏమన్నాడంటే యు ఆర్ ఆల్రెడీ డిస్టర్బ్డ్ అండ్ యు హ్యావ్ బీన్ డీవియేటెడ్ ఫ్రమ్ ద ట్రూత్, బట్ కన్ఫర్మ్ యువర్ కాల్ అండ్ ఎలక్షన్. జాగ్రత్త సుమా, నీ పిలుపు, నీ ఏర్పాటు నిశ్చయం చేసుకో. అది చాలా కన్ఫర్మ్డ్గా, ఎష్యూర్డ్గా నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఎలా పిలిచాడో, దేని కొరకు పిలిచాడో అది నీకు బాగా తెలియాలి. తెలియకపోతే అటులాక్కెళ్ళిపోతారు, ఇటులాక్కి వెళ్ళిపోతారు. దెర్ ఈజ్ ఎ డేంజర్, డిస్టర్బెన్స్. దేర్ ఫార్ మై డియర్ డిస్టర్బ్డ్ క్రిస్టియన్స్, మై డియర్ యంగ్ పీపుల్, be careful. Therefore confirm your call and election. దేవుడు ఎందుకు పిలిచాడు, ఏ పర్పస్తో పిలిచాడు, మన గోల్ ఏంటి తెలుసుకోకపోతే మనల్ని డీవియేట్ చేసేస్తారు.
కాబట్టి బీ కేర్ఫుల్. అదనమాట ఈ కాంటెక్స్లో, ఈ బిగ్ పిక్చర్లో మనం ఈ థీమ్ని అర్థం చేసుకుందాం. ఓకే, గట్ ద పాయింట్? సో నౌ లెట్ us గో ఇన్ టు ద పాసేజ్. ఈ వాక్య భాగంలోకి వెళ్దాం. సో ఫస్ట్ 2-3 వర్సెస్ని మనం గ్రీటింగ్స్ అనవచ్చు. 3 నుండి 4 వరకు ఒక సెక్షను, 5 నుండి 9 వరకు ఒక సెక్షను. అంటే ఈ 9 వచనాలని 3 సెక్షన్స్గా మనం డివైడ్ చేయొచ్చు. 10వ వచనం ఏమో దేర్ఫోర్ కన్ఫర్మ్ యువర్ కాల్, అది సెపరేట్గా డీల్ చేద్దాం, కంక్లూషన్ అది. బట్ 10, 11 కంక్లూషను. మొదటి 3 వచనాలు ఒక సెక్షను, 2 వచనాలు ఒక సెక్షను, 3 నుంచి 4 వచనాలు ఒక సెక్షను, 5 నుంచి 9 వచనాలు ఒక సెక్షను. ఈ 3 సెక్షన్స్లో ఏముంది అనేది మనం చూద్దాం. లెట్స్ కన్సిడర్ ద ఫస్ట్ సెక్షన్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వీలైతే త్వరగా చెప్పండి, లేకపోతే నేను కంటిన్యూ చేసేస్తాను. సో సైమన్ పీటర్, ఈ 2 ఒకటే పేరా, 2 పేర్లా? రైటర్ గురించి ఎలాగ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు? రైటర్ ఎవరు? పీటర్. అదే సైమన్ పీటర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఈజ్ దర్ ఎనీ సిగ్నిఫికెన్స్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ జస్ట్ పీటర్ ఐఎమ్ రైటింగ్ అనొచ్చు కదా? సో ఈజ్ దర్ ఎనీ సిగ్నిఫికెన్స్ ఇన్ రైటింగ్ సైమన్ పీటర్? ఇవి 2 పేర్లు కదా, ఒక పేరా 2 పేర్లా? చెప్పండి, డౌట్ వచ్చిందా? సైమన్ పీటర్. హూ ఈజ్ సైమన్, హూ ఈజ్ పీటర్? 2 ఒక ఆయనయేనా, 2 పేర్లు కాదా? అట్లీస్ట్ అది చెప్పండి. ఈ 2 పేర్లు ఒక ఆయనయా కాదా? ఒక ఆయనవే. మరి సైమన్ ఎప్పుడు పేరు, పీటర్ ఎప్పుడు పేరు? సైమన్ పీటర్ అన్నాడు కదా. సో ఇస్ దర్ ఎనీ సిగ్నిఫికెన్స్? 2 వర్డ్స్ ఎందుకు ఒక్క చోట రాసుకున్నాడు పేతురు? సైమన్ వాజ్ హిజ్ ఒరిజినల్ నేమ్. తల్లిదండ్రులు పుట్టినప్పుడు పెట్టిన పేరు సైమన్ అనేది, సీమోను. తర్వాత యేసు ప్రభుతో ఎన్కౌంటర్ అయ్యాడు. వాళ్ళ బ్రదరు ఆంద్రేయ తీసుకొచ్చాడు పేతుర్ని ప్రభు దగ్గరికి. తీసుకొచ్చినప్పుడు పేతుర్ని చూసి, పేతురు నీ ఫ్యూచర్ ఇది, నీ ప్రజెంట్ ఇది, నీ ఫ్యూచర్, నీ పాస్ట్ ఇది, నీ ప్రజెంట్ ఇది, నీ ఫ్యూచర్ ఇది అని చెప్పేస్తాడనమాట యేసు ప్రభు వారు. అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే ఇట్ ఇండికేట్స్ హౌ my old Simon's life has been transformed as Peter. అదనమాట. సో my original nature, Simon, has been transformed into Peter. అలాగని మనకు 2 పేర్లు ఉండాలని ఏమీ లేదు. కాకపోతే మన జీవితంలో నా పాత జీవితాన్ని దేవుడు మార్చాడు, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఐఎమ్ ఎ చేంజ్డ్ పర్సన్. దట్ ఇండికేట్స్. గట్ మై పాయింట్? ఓకే, సైమన్ పీటర్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఇంకేమని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు? తను ఈ రైటర్ ఎలాగ ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు? త్వరగా చెప్తే మనం త్వరగా అయిపోద్ది మనకి. ఇంకేమని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఈ రైటర్? సర్వెంట్ ఆఫ్ జీసస్. రెండోది అంటే సర్వెంట్ అంటే బాండ్ సర్వెంట్ అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే లైఫ్ లాంగ్ నీకు సర్వ్ చేస్తాను. అంటే నా రైట్స్ కాదు, నా రైట్స్ అన్నీ నీకు అప్పగిస్తున్నాను, అదనమాట సర్వెంట్ అంటే. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే తను ఓల్డ్ సైమన్ ఈజ్ చేంజ్డ్ అండ్ మై న్యూ ఐడెంటిటీ ఈజ్ పీటర్. My old identity is different.
and my new identity is different. Do you have your new identity in your office, in your school, in your college? People recognize it as a different one. Okay, the second thing is servant. I am a servant. ఇట్ ఇస్ ఎ వాలంటరీగా దేవునికి తను ఈయన సర్వెంట్ అంటే క్రైస్ట్ ఏమవుతాడు? మాస్టర్. ఈజ్ క్రైస్ట్ ఈజ్ యువర్ మాస్టర్? వన్స్ యూ సే హీ ఈజ్ మై మాస్టర్, ఐ షుడ్ నాట్ సే నో టు ద మాస్టర్. నో, అలా చెప్పడానికి లేదు. మాస్టర్ అన్నప్పుడు ఆ మాస్టర్కి ఎస్ చెప్పాలి, ఒబీడియన్స్ చూపించాలి. వెన్ పీటర్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ సర్వెంట్, బట్ హీ ఈస్ కన్సిడరింగ్ క్రైస్ట్ యాజ్ హిస్ మాస్టర్. సో సైమన్ పీటర్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, సర్వెంట్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. మూడవది ఏమని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు? అపోజల్. వాస్తవానికి మొదటి శతాబ్దంలో అపోస్తులుడు అనేది చాలా అథారిటేటివ్, స్పిరిచువల్ అథారిటీ అనమాట. అపోస్తులుడు అనగానే దేవుడి చేత అపాయింట్ చేయబడినవాడు, పంపబడినవాడు. అలా చెప్పుకోవటం చాలా చాలా ప్రివిలేజ్ అనమాట. యాక్చువల్గా మనల్ని అడిగితే నీ బయోడేటా అడిగారు అనుకో, బయోడేటాని ఏమంటారు? ఏదో చెప్పంటారు కదా, ఏంటది? ఎస్డి చెప్పు అంటారు కాలేజీలో. అంటారా అనరా? ర్యాగింగ్ చేసేటప్పుడు టెల్ యువర్ ఎస్డి అంటారు కదా. సో ఒకవేళ ఎస్డి తను చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇది ఏం పెట్టుకోవచ్చు? మామూలుగా ఈ లోకరీత్యా చెప్పాలంటే ఫస్ట్ ఏమని పెట్టుకోవచ్చు అంటున్నాను. ఎవరు మాట్లాడట్లేదు? అపోజిల్ అని పెట్టుకోవచ్చు, తర్వాత మిగతాయి చెప్పవచ్చు. కానీ చేంజ్డ్ పర్సనాలిటీ, న్యూ ఐడెంటిటీ, యేసు ప్రభువులో తనకున్న న్యూ ఐడెంటిటీని చెప్తున్నాడు. యేసు ప్రభుకి తనకి ఉన్న ఆ న్యూ రిలేషన్షిప్ చెప్తున్నాడు. తర్వాత యేసు ప్రభు తను ఎందుకు పిలిచాడో, ఎక్కడికి పంపించాడో అనేది థర్డ్ ఐడెంటిటీ అపోజిల్ అనే దాని గురించి చెప్తున్నాడు. సో వాట్ ఎ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. ఎంత చక్కగా రైటర్ని తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఎవరికి? ద క్రిస్టియన్స్ హూ ఆర్ డిస్టర్బ్డ్. ఓకే, రైట్. టు దోస్ హూ త్రూ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ హ్యావ్ రిసీవ్డ్ ఎ ఫెయిత్ యాజ్ ప్రెషియస్ యాజ్ అవర్స్. మళ్ళీ అంటున్నాడు, దేవుని యొక్క రైచియస్నెస్ ద్వారా మాలాంటి అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి. అంటే విశ్వాసం అనేది సంపాదించుకున్నదా, రిసీవ్ చేసుకున్నదా? ఇక్కడ ఏమని ఉంది? ఇంగ్లీష్లో చెప్పండి, ఉంది కదా అక్కడ. ఎవరు మాట్లాడట్లేదు. ఈజ్ ఇట్ రిసీవ్డ్ ఆర్ ఎర్న్డ్? రిసీవ్డ్. అదనమాట. రెండు చేతులతోనూ ఆయన ఇచ్చే విశ్వాసాన్ని రిసీవ్ చేసుకుంటాం అంతే. ఆయన రక్షణని, విశ్వాసం అంటే ఆయన గురించినటువంటి రక్షణ కార్యాన్ని రెండు చేతులతో రిసీవ్ చేసుకుంటున్నాం. ఆ రిసీవ్ చేసుకునేటటువంటి ఆ యొక్క బిలీఫ్ను కూడా ఆయనే పుట్టించేది. కాబట్టి మనం ఓన్లీ చాయిస్ చేసి ఐ నీడ్ దిస్ సాల్వేషన్ అని రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్డ్. ఏ ఫెయిత్ అది? ప్రెషియస్ ఫెయిత్. మాలాంటి ప్రెషియస్ ఫెయిత్. అంటే అపోస్తులుడుగా తన ఫెయిత్ ఎంత ప్రెషియసో, ఈ యంగ్ క్రిస్టియన్స్ ఫెయిత్ కూడా అంతే ప్రెషియస్. కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్తారు కదా, సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఆ సాక్ష్యం చెప్పే ఆయన యొక్క ఫెయిత్ తన బ్యాక్గ్రౌండ్ని బట్టి ప్రెషియస్ అవ్వదు. కొంతమంది వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు.
నాట్ బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్ మై ఫెయిత్ హ్యాస్ బికమ్ ప్రెషస్. నో, బికాస్ నా మెరిట్ని బట్టి పొందింది కాదు ఫెయిత్, దేవుడిచ్చిన దాన్ని బట్టి. ఆ ఫెయిత్ అందరిది కూడా ప్రెషియస్ ఫెయితే. ఐ నీడ్ టు రెస్పెక్ట్ అదర్స్ ఫెయిత్ ఆల్సో. థర్డ్ పాయింట్కి వచ్చేద్దాం. గ్రేస్ అండ్ పీస్ బీ యోర్స్ ఇన్ అబండెన్స్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది కస్టమరీ గ్రీటింగ్స్ అంటాం. అంటే సాధారణంగా పేతురు కానీ పౌలు కానీ కస్టమరీ గ్రీటింగ్స్ చెప్తూ ఉంటాడు. ఈ గ్రీటింగ్స్లో ఈ రెండు మాటలు కనబడుతున్నాయి. ఏంటంటే గ్రేస్, పీస్. పీస్ అంటే షాలోమ్, హోల్సమ్నెస్, కంప్లీట్నెస్. అది పీస్ అంటే. ఆబ్సెన్స్ ఆఫ్ వార్ కాదు పీస్ అంటే. పీస్ ఈజ్ నాట్ ఆబ్సెన్స్ ఆఫ్ వార్. పీస్ ఈజ్ కంప్లీట్నెస్. ఈవెన్ విత్ ఇన్ ద వార్ ఇట్ సెల్ఫ్ దెర్ ఈజ్ పీస్. అదనమాట. కుటుంబంలో ఏ గొడవలు లేకుండా ఉండటం అనేది పీస్ కాదు. సమస్యలు ఉన్నప్పటికీ, స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ, డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ, విదిన్ ద డిస్టర్బెన్స్ దెర్ ఈజ్ ఇన్సైడ్ దెర్ ఈజ్ ఎ పీస్. ఆ పీస్ గురించి ఇక్కడ. నాట్ జస్ట్ పీస్ఫుల్ అంటే అది కాదు. అది గ్రేస్ని బట్టే, దేవుని కృపను బట్టి వచ్చేటటువంటి ఈ పీస్. గ్రేస్ అండ్ పీస్ బి అంటు యూ. అది ఫస్ట్ సెక్షన్. లెట్స్ గో టు ద సెకండ్ సెక్షన్. ఓకే, సెకండ్ సెక్షన్లో 3 to 4 చూద్దాం. సెకండ్ సెక్షన్లో ఇందులో His divine power has given us everything we need for a godly life through our knowledge of Him and who called us by His own glory and goodness. Through these He has given us His very great and precious promises, so that through them you may participate in the divine nature, having escaped the corruption in the world caused by evil desires. Who called? మళ్ళీ ఇక్కడ ఈ కాలింగ్ గురించి మాట్లాడాడు. త్రూ అవర్ నాలెడ్జ్, బై హిజ్ ఓన్ గ్లోరీ అండ్ గుడ్నెస్. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. బై హిజ్ గ్లోరీ అండ్ గుడ్నెస్, త్రూ అవర్ నాలెడ్జ్, హీ కాల్డ్. 3 మాటలు గుర్తు చేస్తున్నాను. అంటే ద సోర్స్ ఆఫ్ అవర్ కాలింగ్ ఈజ్ నాట్ అవర్ గుడ్నెస్. అది అక్కడ. ద సోర్స్ ఆఫ్ అవర్ కాలింగ్ అండ్ ఎలెక్షన్ ఈజ్ నాట్ అవర్ గుడ్నెస్. ఏ మంచి లేదు మనలో. వీఆర్ రెబెలియస్. మంచి చేయాలనే కోరిక ఉండి కూడా చేయకుండా చెడు చేసే స్వభావం మనదే. ఇలాంటి మనల్ని, ఏ మంచి లేని మనల్ని ఆయన మనల్ని పిలవటానికి రీజన్ ఏంటంటే నాట్ మై గుడ్నెస్ బట్, ఇక్కడ ఉంది చూడండి, రెండో మాట అండర్లైన్ చేయమన్నాను నేను. ఇట్ ఈస్ నాట్ మై గుడ్నెస్, బై హిజ్ ఓన్ గ్లోరీ అండ్ గుడ్నెస్. తెలుగులో బాగుంటుంది. ఆయన గుణాతిశయమును బట్టి నన్ను పిలిచాడు. దట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ కాలింగ్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ కాలింగ్. ఒకవేళ మోడీ గారు మనల్ని పిలిచాడు అనుకో, ఎవరో ఒక మంచి పని ఏదో చేయాలన్నమాట, లేదో గొప్ప సంగతి అచీవ్ చేయాలి, అట్లాంటి ఆయన రికగ్నైజ్ చేయడానికి పిలుచుకుంటారు కదా. కానీ ఈయన మనల్ని ఎట్లా పిలిచాడు? ఏ మంచి లేని నన్ను దేవుడు నన్ను పిలిచాడంట. ఈ పిలుపు దేని గురించి మాట్లాడుతుందంటే రక్షణార్థమైన పిలుపు గురించి. 2 పిలుపులు. 1 ఈజ్ జనరల్ కాల్, రక్షణార్థమైనటువంటి పిలుపు. రెండో పిలుపు ఏంటంటే
వొకేషనల్ కాల్ అంటే రక్షణ పొందిన తర్వాత దేవుడు నిన్ను ఒక డాక్టర్గా ఉండమంటున్నాడా, లేక పాస్టర్గా ఉండమంటున్నాడా, లేకపోతే ఒక లాయర్గా ఉండమంటున్నాడా, అది స్పెసిఫిక్ కాల్. అది జనరల్ కాల్ ఈజ్ అందరిని కూడా మారు మనసు కోసం, రక్షణ పొందడం కోసం ఆయన పిలుచుకున్నాడు. ఈ పిలుపు ఏ పిలుపు అంటే రక్షణార్థమైన పిలుపు, సాల్వేషన్ కోసం పిలిచే పిలుపు ఇది. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ మై గుడ్నెస్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ చెప్పండి హూస్ గుడ్నెస్? ఏ వచనంలో ఉంది? బై హిస్ ఓన్ గ్లోరీ అండ్ గుడ్నెస్. హిస్ గుడ్నెస్. The source of our calling for salvation is not my goodness, is his goodness. His goodness. He gave his goodness to me. ఒకవేళ నాలో ఏదైనా మంచి అంటూ ఉంటే అది ఎవరిది? రక్షణ పొందిన నాకు ఒకవేళ నాలో ఏదైనా ఒకవేళ మంచి ఉంటే అది ఎవరి గుడ్నెస్? అది ఇట్ ఈస్ గాడ్స్ గుడ్నెస్. It is God's goodness, His goodness. But we have received Him as my personal Savior. He is residing in me. Any goodness belongs to Him. That is the calling. That is the calling. పిలిచినటువంటి దేవుడు ఆయన పిలిచిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి రిసోర్సెస్ ఏంటో చూడండి. అంటే దేవుడు మనల్ని రక్షణార్థమైన పిలుపుతో పిలిచాడు. పిలిచిన తర్వాత ఆ రక్షణలో కంటిన్యూ అవటానికి మనకి 2 రిసోర్సెస్ ఇచ్చాడు. కెన్ యూ లొకేట్ ఇన్ దిస్ పాసేజ్ ఆ 2 రిసోర్సెస్? ఆ 2 రిసోర్సెస్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయగలరా? చిన్న వర్క్, మీకు మీ అంతటి మీరు చిన్న వర్క్ చేయండి. 2 minutes ఇస్తున్నాను టైము. వాట్ ఆర్ దోస్ రిసోర్సెస్? అంటే సోర్స్ ఆఫ్ అవర్ కాలింగ్ అనేది చూసాం. సో ఏ కాల్లో చూసాము, దేనిని బట్టి దేవుడు మనల్ని పిలిచాడో చూసాము, దేనిని బట్టి ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన గ్లోరీని బట్టి పిలిచాడు. నాట్ మై మెరిట్, బికాజ్ ఐఎమ్ ఎ సిన్నర్. అది కూడా చూసాము. థర్డ్ థింగ్ ఏంటంటే పిలిచిన దేవుడు మనకి ఏమి రిసోర్స్ ఇచ్చాడు, ఏమి వనరులు ఇచ్చాడు మనకి, అందులో కంటిన్యూ అవటానికి. ఆర్ఫన్స్గా వదిలేలేదు మనల్ని. ఈజ్ ఎక్విప్డ్ విత్ 2 things. చెప్పగలరా మీరు ఏమిచ్చాడో దేవుడు, పిలిచిన దేవుడు? ఎగ్జాక్ట్లీ ద డివైన్ పవర్. హీ గేవ్ ద డివైన్ పవర్. అంటే ఏ పవర్ అంటే అది యేసు ప్రభువుని 3 రోజుల తర్వాత ఆ కుళ్ళిపోయిన శరీరంలోని బయటికి లేపినటువంటి ఆ గ్రేట్ పవర్ నీకు నాకు అవైలబుల్గా చేశాడు. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. త్రూ దట్ పవర్ వీ కెన్ ఓవర్కమ్ ఆల్ ద హర్డిల్స్, ఆల్ ద సిన్ఫుల్ నేచర్. డే బై డే, రోజు రోజుకి ఆ శక్తి ద్వారా మనం ఓవర్కమ్ చేస్తూ వెళ్తూ ఉంటాం అన్నమాట. డైలీ వీఆర్ ఓవర్కమర్స్ బికాస్ ఆఫ్ హిస్ డివైన్ పవర్. ఇది తెలియలేదనుకో మనం ఎలా ఉంటామంటే, ప్రభు నేను పురుగుని, అది ఏదే, నేను పనికిరాని దాన్ని, నా దగ్గర ఏమీ లేదు, ఇలాగంటాం అనమాట. కానీ గాడ్ హెస్ గివెన్ యూ ఏ డివైన్ పవర్. దేనికోసం ఇచ్చాడంట? అది కూడా ఉంది. God has given us His divine power. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ఇచ్చాడు మనకి. ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తే ప్రభువుని మరి ఆ 3వ దినాన్న కుళ్ళిపోయిన ఆ దేహం నుంచి రిజరెక్ట్ చేసింది. ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు నాకు అవైలబుల్గా చేశాడు దేవుడు. వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. ఇది ఏం చేస్తుందట? ఈ డివైన్ పవర్ దేని కొరకు ఇచ్చాడట? అందులో ఉంది, చదవండి.
త్రూ దీస్ హీ హ్యాస్ గివెన్ అస్ హిస్ వీ నీడ్ ఫర్ ఎ గాడ్లీ లైఫ్, టు లివ్ ఏ గాడ్లీ లైఫ్. లుక్ ఎట్ దిస్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం ఒక రకరకాల టెంప్టేషన్స్, శోధనలు, పాపం చేయటం, తర్వాత మరి ఈ డెసిషన్ తీసుకోవాలా, ఈ డెసిషన్ తీసుకోవాలా, ఈ దారిలో వెళ్ళాలి, ఈ దారిలో వెళ్ళాలి, ఈ ఫోన్ కాల్ ఆన్సర్ చేయొచ్చా, ఆన్సర్ చేయకూడదా, ఈ వ్యక్తితో మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఈ మాట మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడొచ్చా, లాట్ ఆఫ్ డెసిషన్స్. గాడ్లీ డెసిషన్స్ తీసుకోవాలి. గాడ్లీ డెసిషన్స్ తీసుకోవటానికి దేవుడు గాడ్లీ పవర్ ఇచ్చాడు మనకి. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. డివైన్ పవర్ హ్యాస్ గివెన్ us ఫర్ గాడ్లీనెస్, ఫర్ లైఫ్ అండ్ గాడ్లీనెస్. గాడ్లీనెస్ అనే మాటకి కొంతమంది ఏమి డెఫినేషన్ ఇచ్చారంటే, గాడ్లీనెస్ అంటే వైట్ డ్రెస్ వేసుకోవటం కాదు. గాడ్లీనెస్ అంటే మొహానికి పౌడర్ రాసుకోపోవటం గాడ్లీనెస్ కాదు. గాడ్లీనెస్ అంటే ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా చెప్పటం మాత్రమే కాదు. గాడ్లీనెస్ అంటే గాడ్ లైక్ క్యారెక్టర్, జీసస్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. దట్ ఈస్ గాడ్లీనెస్. అంటే చాలా అంటే కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, వేరే జార్గన్ ఉంటుంది అన్నమాట, క్రిస్టియన్ జార్గన్. అది చాలా భక్తిగా మాట్లాడుతున్నట్టు. అది కాదు గాడ్లీనెస్. గాడ్లీనెస్ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్, గాడ్లీనెస్ ఈజ్ ఇంటర్నల్. Godliness is a character. Godliness is character. The way we speak, the way we relate with others, the way we respect the boundaries, that is godliness. So the divine power is for given us for life and godliness. That is, divine power is one resource. What is the second resource? Okay, divine power is one important resource. దేని కొరకు ఇచ్చాడు దేవుడు అనేది చూసాము. సెకండ్ రిసోర్స్ ఏంటి చూద్దాం. ప్లీజ్ టెల్ మీ, వాట్ ఈస్ ద సెకండ్ రిసోర్స్? అది ఫస్ట్ 4 వర్సెస్లోనే, 3 to 4లోనే. లాస్ట్ బాయ్స్ ఎవరో మాట్లాడలేదు. బాయ్స్ నుంచి నాకు ఆన్సర్ కావాలా. వాట్ ఈస్ ద సెకండ్ రిసోర్స్? కెన్ ఎనీవన్ టెల్ మీ? ఎక్సలెంట్. నా దగ్గర చాక్లెట్లు లేవు, నీకు ఇచ్చేవాడిని చాక్లెట్ ఉంటే కనుక. ఎక్సలెంట్. సో ఎటువంటి ప్రామిసెస్ అన్నాడు? జస్ట్ ప్రామిసెస్ అన్నాడా, లేకపోతే దానికి ఏమైనా యాడ్జెక్టివ్ ఉందా? జస్ట్ యాడ్జెక్టివ్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ తెలుసు కదా మనకి. సో ఓన్లీ ప్రామిసెస్ అన్నాడా, ఎనీ యాడ్జెక్టివ్ దానికి యాడ్ చేశాడా? వెరీ గుడ్. గ్రేట్ అండ్ ప్రెషియస్. బా, ఆ మాట నాకు చాలా నచ్చింది. గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్. సో ఇది గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్. ఆల్ ద గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్ ఆర్ గివెన్ ఇన్ దిస్ బైబిల్. సింపుల్గా చెప్పాలంటే దేవుడు మనకేమిచ్చాడని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఆయన వాక్యం ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? ఫస్ట్ రిసోర్స్ చదివాం కదా, డివైన్ పవర్ ఇచ్చాడు. అంటే విదిన్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనలో ఉంది, డివైన్ పవర్. సో ఆయన డివైన్ పవర్ ఇచ్చాడు, ప్రెషియస్ వర్డ్ ఇచ్చాడు. బా, దీస్ ఆర్ ద 2 రిసోర్సెస్. పిలిచాడు, పిలిచిన తర్వాత ఎక్విప్ చేశాడు. దేంతో ఎక్విప్ చేశాడంటే డివైన్ పవర్ ఇచ్చాడు, ప్రెషియస్ ప్రామిసెస్ ఇచ్చాడు. కెన్ వి సే హల్లెలూయా? ఇలాంటి దేవుడైనా డివైన్ పవర్ ఇచ్చాడు, మనల్ని ఈ లోకంలో భ్రష్టులుగా అవ్వకుండా, డివైన్ పవర్ ఇచ్చాడు.
గాడ్లీనెస్తో జీవించడానికి డివైన్ పవర్ ఇచ్చాడు, ప్రెషియస్ ప్రామిసెస్ ఇచ్చాడు. ఇవి ఎందుకు ఇచ్చాడో చూడండి. ఈ ప్రెషియస్ ప్రామిసెస్ ఎందుకు ఇచ్చాడు అక్కడే రాస్తుంది. చెప్పాలి అమ్మా. ఎవరో ఒకళ్ళు కొంచెం గట్టిగా చెప్తే నాకు వినపట్టలేదు. ఎస్కేప్ ద కరప్షన్ ఆఫ్ ద వరల్డ్. అది కరప్షన్ని ఎస్కేప్ చేసుకోవటానికి, ఇంకా వరల్డ్లో ఉన్న కరప్షన్ని ఎస్కేప్ అవటానికి, ఇంకా పార్టిసిపేట్ ఇన్ డివైన్ నేచర్. 2 రీజన్స్. ఒకటి చూద్దాం. నెంబర్ 1, నెంబర్ 2. సో ఫస్ట్, టు ఎస్కేప్ ఫ్రమ్ ద కరప్షన్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద వరల్డ్ కాజ్డ్ బై ఈవిల్ డిజైర్స్. లోకంలోకి వెళ్తే కరప్షన్ బికాజ్ ఆఫ్ ద ఈవిల్ డిజైర్స్. ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే కరప్షన్, ఉద్యోగం తెచ్చుకోవాలంటే కరప్షను. అంటే వరల్డ్ ఒకలా చెప్తుంది, ప్రెషియస్ ప్రామిసెస్ ఒకలా చెప్తున్నాయి. అంటే 2 థింగ్స్ ఇక్కడ. వన్ సైడ్ గాడ్ హెస్ గివెన్ ద ప్రెషియస్ ప్రామిసెస్, అండ్ త్రూ దిస్ ప్రెషియస్ ప్రామిసెస్ వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ కరప్షన్ ఆఫ్ దిస్ వరల్డ్. దిస్ వరల్డ్ ఉంది. మనం ఈ వరల్డ్లో ఉంటున్నాం. పీపుల్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ వీఆర్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. బట్ లెట్ దిస్ వరల్డ్ మే నాట్ కరప్ట్ us and preserve us through the word. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? We are people of the word. We are people of the word living in the world, corrupt world. ఈ వరల్డ్లో నుంచి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ వరల్డ్లో నుంచి ఒకప్పుడు మనం ఈ వరల్డ్లోనే ఉన్నాం. ఈ వరల్డ్లో నుంచి మనల్ని పిలిచాడు, ఎక్విప్ చేశాడు, డివైన్ పవర్ ఇచ్చాడు, ప్రెషియస్ ప్రామిసెస్ ఇచ్చాడు. డివైన్ పవర్ ఏమో గాడ్లీనెస్ కోసం ఇచ్చాడు, ప్రెషియస్ ప్రామిసెస్ ఏమో ఈ కరప్ట్ వరల్డ్లో నుంచి మనల్ని మనం కంటామినేట్ చేసుకోకుండా ప్రిజర్వ్ చేయటానికి గాడ్స్ వర్డ్ ఇచ్చాడు. గట్ ద పాయింట్? దట్స్ ద ఓన్లీ వే టు ప్రిజర్వ్ అవర్ సెల్వ్స్ ఇన్ దిస్ కరప్ట్ వరల్డ్. ఇంకొక రీజన్ ఏంటి చెప్పాలి? గట్టిగా చెప్పండి. పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్. అది ఇంకా ఇష్టం నాకు ఈ మాట అంటే. ఎందుకంటే దేవుడు తన స్వభావాన్ని పంచుకోవటానికి ఇష్టపడుతున్నాడండి మనతో. పార్టేకర్స్ ఆఫ్ ద డివైన్ నేచర్. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే టు పార్టిసిపేట్ ఇన్ డివైన్ నేచర్ అని ఉంది. అంటే యేసు ప్రభు యొక్క ఆ దైవ స్వభావంలోనికి మనం పాలివారం అవ్వటానికట. అంటే వెన్ పీపుల్ లుక్ ఎట్ us, they should be able to see the divine nature in us. This word daily మనం చదివేటప్పుడు, ఈ వాక్యానికి విధేయత చూపించేటప్పుడు డైలీ గాడ్స్ వర్డ్ ట్రాన్స్ఫార్మ్ us, మనల్ని మారుస్తూ ఉంటుంది. దెన్ వి విల్ బి లైక్ హిమ్. ఆ డివైన్ నేచర్లోకి పార్టిసిపేట్ చేస్తాము. దెన్ వెన్ పీపుల్ విల్ రియలైజ్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్, ఇన్ అవర్ డివోషన్. సో ఇదంతా దేవుడు మనకిచ్చిన మంచి రిసోర్సెస్. అర్థమైందండి? నెక్స్ట్ లెట్స్ గో టు ద సెకండ్ సెక్షన్. త్వరగా కంప్లీట్ చేసుకుందాం. సెకండ్ సెక్షన్ ఈజ్ ఇది యాక్చువల్గా ఇది థర్డ్ సెక్షన్ అవుద్ది. 5 to 9. ఈ 5 to 9లో చూసినట్లయితే ఫర్ దిస్ వెరీ రీజన్, అది మర్చిపోకూడదు. 10 నిమిషాలు. ఓకే. ఫర్ దిస్ వెరీ రీజన్ అంటే విచ్ రీజన్? ఫర్ దిస్ వెరీ రీజన్ అన్నాడు.
ఫర్ విచ్ రీజన్? వెంటనే మనం చదివేటప్పుడు ఫర్ దిస్ వెరీ రీజన్. విచ్ రీజన్ చెప్పండి, చెప్పాలి. బాయ్స్, పేతురు గారు రాస్తున్నాడు ఫర్ దిస్ రీజన్ అని మొదలుపెట్టాడు. ఏ వచనం? 5వ వచనం. బట్ ఈ రీజన్ పైన ఇచ్చాడు కదా, ఏ రీజన్ అని అడుగుతున్నాను. అది టు ఎస్కేప్ కరప్షన్, టు బీ గాడ్లీనెస్. కానీ ఏమి? బికాస్ ఆఫ్ దీస్ 2 రిసోర్సెస్. ఏ రిసోర్సెస్ అవి? డివైన్ పవర్ ఇచ్చాడు, గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్ ఇచ్చాడు. ప్రెషియస్ ప్రామిసెస్ అంటే ఏమనుకున్నాము? గాడ్స్ వర్డ్ అనుకున్నాం కదా. అయితే బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ అదనమాట దాని అర్థం. దేవుడు ఇదంతా మీకు ఇచ్చాడు కాబట్టి నౌ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు యాడ్ టు యువర్ ఫెయిత్. బా, ఇది ఇంకా నచ్చింది నాకు. అంటే దేవుడు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? డివైన్ పవర్ ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్ ఇచ్చాడు. ఫర్ దిస్ రీజన్, దేవుడు చేయాల్సింది దేవుడు చేసేసాడు కాబట్టి నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో డివైన్ సావరెనిటీలో ఆయన మనకి 2 రిసోర్సెస్ ఇచ్చాడు. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీలో ఇవి చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? యాడ్ అనే మాట ఉందా లేదా? యాడ్ టు యువర్ ఫెయిత్. ఏమేమి యాడ్ చేసుకోమన్నాడు మన ఫెయిత్కి? ఒక ట్రాన్స్లేషన్లో ఏమనుందో తెలుసా? డెకరేట్ యువర్ ఫెయిత్ అని ఉంది. డెకరేట్ యువర్ ఫెయిత్, డెకరేట్ యువర్ ఫెయిత్. ఇక్కడ కూడా మన ఎఫర్టా లేకపోతే బై డిఫాల్ట్ వచ్చేవా ఇవన్నీ కూడా? ఈ డెకరేషను అంటే దేవుడు మనకి ప్రెషియస్ ప్రామిసెస్ ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు, బై డిఫాల్ట్ వచ్చేస్తాయా ఇవన్నీ? ఏంటది? గుడ్నెస్, నాలెడ్జ్, సెల్ఫ్ కంట్రోలు, పెర్సివరెన్స్, గాడ్లీనెస్, బ్రదర్లీ కైండ్నెస్, లవ్, ఇన్ని ఉన్నాయి. ఇవన్నిటినీ యాడ్ చేసుకోమంటున్నాడు. యాడ్ చేసుకోమంటున్నాడు. అంటే ఈ యాడ్ చేసుకోవటం అనేది ఎవరి బాధ్యత? చెప్పండి అమ్మా. మన రెస్పాన్సిబిలిటీ. అంటే రక్షణ దేవుడు మనల్ని పిలిచాడు అంటే ఆ పిలుపులో దేవుడు ఇచ్చింది ఉంది, మనం చేయాల్సింది ఉంది. సో చూసారా? సో ఇదంతా దేవుడిదే అంటానికి లేదు, ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ అంటానికి లేదు. దేవుడు చేయాల్సింది దేవుడు చేసేస్తాడు, నువ్వు యాడ్ చేసుకోవాల్సింది. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అంటున్నాడు. మేక్ ఎవ్రీ ఎఫర్ట్. బై డిఫాల్ట్ రావి అన్నీ కూడా. గాడ్లీనెస్, నాలెడ్జ్, సెల్ఫ్ కంట్రోలు ఇవన్నీ బై డిఫాల్ట్ రావు. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యాడ్. ఇంకొక ట్రాన్స్లేషన్లో టు డెకరేట్. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈ ప్రెషియస్ ఫెయిత్ని మనకిచ్చాడు కదా ఆయన పిలుపు ద్వారా. ఆయన ఇవ్వాల్సిన రిసోర్సెస్ ఇచ్చిన తర్వాత దానికి ఇవన్నీ యాడ్ చేయమంటున్నాడు, డెకరేట్ చేయమంటున్నాడు. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రెస్ యువర్ ఫెయిత్ టు యువర్ ఫ్రెండ్స్, ఇఫ్ ఐ వాంట్ టు ఇంప్రెస్ మై ఫెయిత్ టు మై ఫ్రెండ్స్, ఐ నీడ్ టు డెకరేట్ మై ఫెయిత్. మేక్ యువర్ ఫెయిత్ ఇంప్రెసివ్. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే జస్ట్ బై యాడింగ్ టు వాట్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడు ఏదైతే ఇచ్చాడో దానికి యాడ్ చేసుకుంటూ ఉంటే దెన్ ఓన్లీ యూ కెన్ ఇంప్రెస్ అపాన్. మై డియర్ చిల్డ్రన్, ఈజ్ యువర్ ఫెయిత్ ఇంప్రెసివ్ వెన్ యూ గో అవుట్, వెన్ యూ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, వెన్ యూ టాక్ టు యువర్ కొలీగ్స్? అన్లెస్ వీ డెకరేట్ అవర్ ఫెయిత్. ఇంట్లోకి రాగానే మీ పాస్టర్ గారు ఇంట్లోకి రాగానే కొన్ని ఆ ఫ్రంట్ హాల్ చాలా చక్కగా చాలా ఇంప్రెసివ్గా డెకరేట్ చేశారు. అంటే చాలా ఇంప్రెషన్ వస్తుంది అనమాట. ఆహా, వీళ్ళతో ఉండాలి, ఇక్కడ కూర్చోవాలి కాసేపు అన్నట్టుగా ఉంటుంది అనమాట. మన ఫెయిత్ కూడా అలాగా డెకరేట్ చేసుకుంటే, ఈ అమ్మాయి క్రిస్టియన్ నోరిప్పితే కంపు అన్నట్టుగా ఉండకూడదు, డెకరేట్ చేసుకోవాలి మన ఫెయిత్, ఇంప్రెసివ్గా ఉండాలి మన ఫెయిత్. అప్పుడు అది ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది. దెన్ పీపుల్ విల్ ఆస్క్ అస్, అరే
ఏంట్రా నువ్వు ఇంత చక్కగా బిహేవ్ చేస్తున్నావు, రీజన్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు చెప్పొచ్చు అనమాట, దేవుడు నన్ను రక్షణలోకి నడిపించాడు, ఫెయిత్ ఇచ్చాడు, ఇది నీకు కూడా వస్తుంది, ఆయన డివైన్ పవర్ ఇస్తాడు, ఆయన యేసు ప్రభు ద్వారా నువ్వు కూడా ఆయన్ని రిసీవ్ చేసుకుంటే ఆయన శక్తితో నిన్ను నింపుతాడు, ఈ యొక్క పాపంతో స్ట్రగుల్ పడక్కర్లేదు, విజయాన్ని ఇస్తాడు అని చెప్పొచ్చు అనమాట. గాస్పల్ చెప్పొచ్చు. డిడ్ యు గెట్ మై పాయింట్? సో అయితే ఏమేమి యాడ్ చేసుకోమన్నాడో అనేది నేను చెప్పాలనుకున్నాను, డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు టైం లేదు. మీరు వెళ్ళి చదువుకుంటే చాలా మెటీరియల్ దొరుకుతుంది, మీకు చదువుకోవచ్చు. వర్చ్యూ అన్నాడు, అంటే వరుసగా చెప్పేస్తాను అందులోవే. సో గుడ్నెస్ ఆర్ వర్చ్యూ అన్నాడు, గుడ్నెస్ని యాడ్ చేసుకోమన్నాడు. గుడ్నెస్ అంటే మోరల్ ఎక్సలెన్స్ అనమాట. చూడండి, వర్చ్యువస్ ఉమెన్ యొక్క లక్షణాలు ఇస్తాడు ప్రొవర్బ్స్లో 31 చాప్టర్లో. సో ఆ వర్చ్యూని యాడ్ చేసుకోమంటున్నాడు. కష్టపడటం, హార్డ్ వర్క్ చేయటం, ఇవన్నీ వర్చ్యూస్ అనమాట. సో దేవుడు ఇచ్చాడు ఆ డివైన్ పవరు, నేను హార్డ్ వర్క్ చేయాలి, అది వర్చ్యూ. అది అబద్ధాలు ఆడకుండా ఉంటాం, వర్చ్యూ అది. తర్వాత లేఖనాల గురించిన ప్రాపర్ నాలెడ్జ్, అది యాడ్ చేసుకోవాలి. తర్వాత సెల్ఫ్ కంట్రోల్, అంటే ఎంత నిద్రపోవాలో అంతే నిద్రపోవాలి, ఎంత తిండి తినాలో అంతే తిండి తినాలి, ఏం మాట్లాడాలో అది జాగ్రత్తగా మాట్లాడి, సెల్ఫ్ కంట్రోల్ అది మనం చేసుకోవాల్సింది. మేక్ ఎవ్రీ ఎఫర్ట్, పెర్సివరెన్స్. తర్వాత ట్రబుల్స్ వచ్చినప్పుడు ఓపికతో మరి ప్రభు మీద ఆధారపడడం. తర్వాత పవిత్రమైన జీవితం డే బై డే జీవించడం, గాడ్లీనెస్, బ్రదర్లీ కైండ్నెస్, అంటే రిలేషన్షిప్స్లో పవిత్రతను మెయింటైన్ చేయటం. తర్వాత అదర్స్ యొక్క ఇంట్రెస్ట్ని కోరుకునే నిజమైన దేవుని ప్రేమను చూపించటం అనేది కూడా మేక్ ఎవ్రీ ఎఫర్ట్. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. దెన్ ఓన్లీ యూ కెన్ మేక్ యువర్ ఫెయిత్ ఇంప్రెసివ్. బాబు నీ బైబిల్ నీ దగ్గర ఉంచుకో అంటారు. ఈ వర్చ్యూస్ లేకపోతే, ఇవి యాడ్ చేసుకోకపోతే కదా, నీ ఫెయిత్ నువ్వు నీ ధరించుకో, మాకు అక్కర్లేదు అంటారు. వెన్ యూ యాడ్ టు దిస్ ఆల్ దీస్ క్యారెక్టర్స్, దెన్ యూ కెన్ మేక్ యువర్ ఫెయిత్ వెరీ ఇంప్రెసివ్, వెరీ అట్రాక్టివ్ టు అదర్స్. దెన్ పీపుల్ విల్ డెఫినెట్లీ లిసన్ టు యూ. వాట్ ఎవర్ యూ సే, దే విల్ డెఫినెట్లీ లిసన్ టు యూ. ఒకవేళ కనుక ఇవి యాడ్ చేసుకోకపోతే ఏమవుద్ది అనేది 8 నుంచి 11 ఏమవుద్దంటే, యూ విల్ బికమ్ ఇన్ఎఫెక్టివ్ అండ్ అన్ప్రొడక్టివ్. ఏ వచనం అది? ఇఫ్ యూ డోంట్ యాడ్ దీస్ థింగ్స్ యూ విల్ బికమ్ ఇన్ఎఫెక్టివ్ అండ్ అన్ప్రొడక్టివ్. సోమరులను, నిష్ఫలులు అవుతారు మీరు. యూ విల్ బికమ్ ఇన్ఎఫెక్టివ్ అండ్ అన్ప్రొడక్టివ్. Let us not be ineffective and unproductive. Let us be productive Christians and effective Christians. Let us be productive Christians and effective Christians. In order to productive and effective, we need to understand what God has given, and we have to add to the faith that God has already given. Decorate our faith. Lastly, therefore, andukane make sure of your calling and election. అదండి ఫైనల్గా కంక్లూషను. దేర్ఫోర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ఎంత చేశాడు కాబట్టి, నీ బాధ్యత ఎంత ఉంది కాబట్టి, దేర్ఫోర్ మేక్ ష్యూర్ ఆఫ్ యూ. ఎలాంటి పిలుపో దాన్ని ఎలాగ నువ్వు డెకరేట్ చేసుకోవాలో, దేవుడు ఏమిచ్చాడో రియలైజ్ చేసుకోవాలో, కన్ఫర్మ్ యువర్ కాల్ అండ్ ఎలక్షన్. ఎంతో టీవీగా అలాగైనప్పుడట యూ విల్ బి ప్రొడక్టివ్ అండ్ యూ విల్ బి ఎఫెక్టివ్ అండ్ యూ విల్ నాట్ స్టంబుల్. ఇచ్చాడా ఆ వచనం, ఆ మాట? యూ విల్ నాట్ స్టంబుల్, యూ విల్ నెవర్ స్టంబుల్. ఉందా లేదా నా మాటలా, లేకపోతే టెక్స్ట్లో ఉందా ఆ మాట? ఈజ్ మై ఓన్ వర్డ్స్ ఆర్ ఇన్ ద టెక్స్ట్? ఇన్ ద టెక్స్ట్. యూ విల్ నెవర్ స్టంబుల్. ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఒకవేళ కనుక నువ్వు ఇలా చేస్తే ఇంకేమవుద్దని చెప్పాడు? యూ విల్ హ్యావ్ ఎ రిచ్ వెల్కమ్ ఇన్ హెవెన్. వాట్ ఎ గ్రేట్ థింగ్. ఈ అమ్మాయి షటిల్ ఆడుతుంది, అమ్మాయి పేరేం పేరు? పివి సింధు.
మెడల్ తీసుకుని వచ్చిన తర్వాత ఇండియాకి ఆమెకి ఎంత రిచ్ వెల్కమ్ ఇచ్చారో కదా. ఇచ్చారా లేదా? రిచ్ వెల్కమ్, చాలా రిచ్ వెల్కమ్. పెద్ద పెద్దోళ్ళు వచ్చారు అక్కడికి. ఎస్, ఇఫ్ యూ utilize the resources God has given, and if even if I add all these virtues to my faith, I will be productive and effective, and I will not stumble, and finally I will have a fruitful life, and I will have a rich welcome in heaven. Glory to God. I will have a rich welcome in heaven. What a great thing. What a great thing. What a great thing. Do you need a rich welcome in heaven? Do you want to be productive and effective? Useful to others? Useful to the society? Make your faith attractive. And then you will have a rich welcome in heaven. God bless you, my dear children. May God bless you with this word.